వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఒలింపిక్ మెడలిస్ట్ భారత బ్యాడ్మింటన్ దిగ్గజ క్రీడాకారిణి పివి సింధు మేనేజ్మెంట్ నిపుణుడు తన బాల్య స్నేహితుడు వెంకట దత్తసాయిని తాజాగా పెళ్లి చేసుకుంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ కోటలో వీరి పెళ్లి జరిగింది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సింధు బిజినెస్ మ్యాన్ అయిన క్రీడలతో సంబంధం ఉన్న దత్తసాయిని పెళ్లి చేసుకుంది. ఇంతకీ పివి సింధు భర్త ప్రొఫైల్ ఏంటి? ఐపీఎల్ తో ఆయనకు ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం. పుసర్ల వెంకట సింధు షార్ట్ కట్ లో పివి సింధు. ప్రముఖ వాలీబాల్ క్రీడాకారుడు పివి రమణ ముద్దుల కూతురు. దక్షిణ మధ్య రైల్వేలో స్పోర్ట్స్ ఆఫీసర్ గా పనిచేసిన పివి రమణ తన కుమార్తె సింధును బాల్యం నుంచే తన ఆసక్తిని గమనించి బ్యాడ్మింటన్ లో చేర్పించారు. అప్పట్లో పుల్లల గోపీచంద్ స్ఫూర్తితో సైనా నెహ్వాల్ వంటి క్రీడాకారులు హైదరాబాద్ లో ఎదుగుతున్న సమయంలో షటిల్ ఆట మొదలు పెట్టిన సింధు తన అసాధారణ ఆట తీరుతో జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగి భారత్ కు ఒలింపిక్ మెడల్ ను అందించింది. పివి సింధుకు ఆమె భర్త వెంకట దత్తసాయి చాలా ఏళ్లుగా తెలుసు. ఇద్దరూ కలిసే చదువుకున్నారు. దత్తసాయి కుటుంబాలు చాలా ఏళ్లుగా పరిచయం ఉన్నవే. ఫేమ్ యూనివర్సిటీ నుంచి అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ లో బీబీఏ పట్టా అందుకున్న దత్తసాయి బెంగళూరు ఐఐఎఫ్టి నుంచి డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. దిగ్గజ సంస్థ జేఎస్డబ్ల్యూలో ఇంటర్న్ గా ఇన్ హౌస్ కన్సల్టెంట్ గా దత్తసాయి ప్రొఫెషనల్ కెరీర్ ని ప్రారంభించారు. ప్రముఖ డేటా మైనింగ్ కంపెనీ పోసిడెక్స్ కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా, సోర్ యాపిల్ సంస్థకు అసెట్ మేనేజ్మెంట్ గా దత్తసాయి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలోని ఐపీఎల్ టీం ఢిల్లీ క్యాపిటల్స్ నిర్వహణ బాధ్యతల్లోనూ కొంతకాలం దత్తసాయి పనిచేశారు. బీబీఏలో నేర్చుకున్న పాఠాల కంటే ఢిల్లీ క్యాపిటల్స్ కు పనిచేసినప్పుడు ఎన్నో పాఠాలు నేర్చుకున్నట్టు దత్తసాయి తన లింక్డ్ఇన్ పోస్ట్ లో చెప్పుకొచ్చారు.